రాష్ట్ర ఎస్టీసీఎల్ మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి, అలాగే మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు, రోజు రోజుకి మరి ప్రజల వద్ద ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకి అందినటువంటి దాఖలాలు లేవు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ 5 సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈరోజు నిన్నటికి నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి ఇస్తే ఈరోజు దాన్ని సుమారు 4 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే 100% పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి డిజేబిలిటీ ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్ లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తకు గురి అవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు పరిచిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెన్షనర్స్ అందరినీ కూడా ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు అరకు నియోజకవర్గానికి వస్తే నాకు ఉండేటటువంటి 6 మండలాల్లో అరకు మండలానికి 400 మంది ఉంటే అందులో 50 మందికి పెన్షన్ ఈరోజు లేనటువంటి పరిస్థితి కల్పించారు. అలాగే ముంచంగుట్టు మండలంలో 282 మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే 48 మందిని తీసివేయటం అనేటటువంటి జరిగింది. అలాగే పెదబయలు మండలానికి వస్తే 312 మంది పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి 12 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఉక్కుంపేట మండలానికి వస్తే 429 మంది పెన్షనర్స్ ఉంటే అందులో 45 మందిని తీసేసి 324 మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే అనంతగిరి మండలంలోకి వస్తే 396 మందికి ఇవ్వాలనుకుంటే 257 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈ రకంగా మరి నా కాన్స్టిట్యున్సీ ఒక అరకు కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 2191 మంది పెన్షనర్స్ ఉంటే 463 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు ఈ మండలాల్లో అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎందుకంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఎక్కడో విశాఖపట్నమో లేదనుకుంటే పాడేరు అరకు సుదూర ప్రాంతాలకి వెళ్తే మాత్రమే ఈ పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళని ఈరోజు మీరు మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉండే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించండి. ఆ పెన్షనర్స్ మీకు కళ్ళు ఉన్నాయా లేవా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి 90% ఒక కాలు పూర్తిగా లేదు, అలాంటి వ్యక్తికి పెన్షన్ లేదు. అలాగే నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి లేవలేనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాడు బహిర్భూమి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఈరోజు మీరు ఇది చూస్తారు. ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే ఒక కాలు పూర్తిగా లేదు, 90% అయితే ఆయనకి ఈరోజు పెన్షన్ అనేటటువంటి లేకుండా చేయడం మీద ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అంటున్నాము. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఆ ప్రజలకి ఏమైతే అందించాలనుకుంటున్నారో ఆ పెన్షనర్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది
క్షేత్రస్థాయిలో మీకు ఉండేటటువంటి అధికారులను పంపించి వాళ్ళ ద్వారా ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటి తెలుసుకోండి. అంతేగాని మీరు హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో లేదా అనుకుంటే అమరావతిలో కూర్చొని కబుర్లు చెప్పడం అనేటటువంటి కాదు అని చెప్పేసి కూడా మీకు అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వికలాంగులకి పూర్తి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఎవరి నాయుడు సొలవం పంచాయతీ జీమాడుగుల మండలం, ఇది వారికి వచ్చినటువంటి ఇది నోటీసు. అంటే ఇలా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు అనేటటువంటిది ఒక్కసారి మీరు చూడండి. అంటే గతంలో అతనికి ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ పెన్షన్ వచ్చింది చెప్పగలరు? అది కూడా కొన్ని గత 10 సంవత్సరాల నుంచి. ఓకే ఓకే. విషయం ఏంటంటే సర్టిఫికేట్లు వాళ్ళు అంటే వాస్తవాలు లేకుండా సర్టిఫికేట్లు ఏ రకంగా ఇస్తారు డాక్టర్లు? వాస్తవాలు ఉంటేనే కదా డాక్టర్లు ఇచ్చేది. కాబట్టి ఏంటంటే ఒక్కసారి వాటి మీద కూడా దృష్టి సారించండి. ఎందుకంటే ఇది ఇప్పుడు నిజమైన లబ్ధిదారికి ఇవ్వడం అని ఇవ్వాలి, అదే సమయం తప్పుడు అవసరమైతే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో 90% డిజైబిలిటీ అని ఉంది. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ డిజైబిలిటీ ఇన్ హిస్ కేస్ ఇస్ 90% అని ఉంది. ఇక్కడ 90% డిజైబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్కి ఎట్లా పెన్షన్ తీసేస్తారు? అది అతనికి పెన్షన్ ఎప్పటి నుంచి వచ్చింది మేడం గారు? 2022. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారంటారు పెన్షన్? అతను గతంలో కూడా పెన్షన్ ఉండొచ్చు, కానీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఇది. పర్టికులర్గా నా మండలంలో నేను దాదాపుగా 42 మంది అప్లికేషన్లు నాకు నిన్న ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే మేమందరూ కూడా మాట్లాడుకున్నాము. 42 అప్లికేషన్స్ వచ్చినప్పుడు దాదాపుగా వాళ్ళు 2009 నుంచి పెన్షన్ అంటే 1000 రూపీస్ 500 రూపీస్ ఇచ్చినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఈరోజు పూర్తిగా నెక్స్ట్ మంత్ నుంచి మీకు తీసేస్తున్నాం అన్నటువంటి పరిస్థితి ఈరోజు సచివాలయం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న మాకు కనిపించింది. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే కాదు కదా, గతంలో నుంచి కూడా వాళ్ళకి 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా వాళ్ళు పెన్షన్ తీసుకునేవారు. మీకు ఉదాహరణకి నా మొబైల్లో ఉన్నాయి, మీ అన్ని డేటా కూడా నేను ఇస్తాను. మా దగ్గర ఉన్నటువంటి డేటా అన్నీ ఇస్తాను. కాకపోతే ఇప్పుడు మాకు అది వాళ్ళు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్లో వాళ్ళు గత 5 సంవత్సరంలో పొందినవి లేదంటే ముందు అనేవి ఏమి ఇవ్వలేదు. మీరు నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎలిజిబుల్ కావట్లేదు అనేది మాత్రమే వాళ్ళు అక్కడ తెలియజేయడం జరిగింది. నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ అరకు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరినీ కూడా పిలిచి ఇలా సమావేశం అవడం గల కారణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వారి యొక్క పరిపాలన విధానం కానివ్వండి, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పాలన చూసి ఏ రకంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి అనేది కొన్ని అంశాలని తీసుకొని మీ అందరి ముందు కూడా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నాకన్నా ముందు మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్పడం జరిగింది, వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని సూపర్ 6 అని ఏదైతే అన్నారో ఆ సూపర్ 6లో ఉన్నటువంటి కొన్ని అంశాలని మాత్రమే దాదాపుగా వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా కొన్ని పథకాలు మాత్రమే తూతూ మంత్రంగా ప్రజలకి అమలు చేయడం జరిగింది. మిగతా ఏవైతే వాళ్ళు ఇస్తానన్నటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాళ్ళు అన్న మాట ప్రకారంగానే ఆ పథకాలు అమలు చేయాలి. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి నిబంధనలు లేకుండా వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పథకాలు అందజేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీనిలో భాగంగా మీ అందరికీ తెలుసు, మొన్న ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరుకి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తను మాట్లాడినటువంటి
కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా ప్రజెంట్ గిరిజన ప్రాంతంలో హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి జీవో నెంబర్ 3 ఆయన మాటలు చెప్పటము 275 జీవో నేనే తీసుకొచ్చాను, జీవో నెంబర్ 3 కూడా మా హయాంలోనే తీసుకొచ్చాము అని చెప్పేసి అని గొప్పగా చెప్పినప్పటికీ కూడా జీవో నెంబర్ 3 ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది అని అంటే పూర్తి స్థాయిలో దాని చట్టబద్ధత కల్పించకపోవటం వల్లే సుప్రీంకోర్టు రద్దు చేయటం జరిగింది. దాని పర్యావాలు దానికి ఎలా జరిగింది ఏంటి, సో దాని తర్వాత మన జరిగినటువంటి యాజిటేషన్స్ కానివ్వండి, ర్యాలీస్ కానివ్వండి, మన ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఆయన చెప్పిన మాట ప్రకారంగానే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ప్రత్యామ్నాయంగా జీవో తీసుకొచ్చి గిరిజనుల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక క్లారిటీ అనేది గిరిజన యువతకి ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. దాంతోడు ఏదైతే P4 కింద ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమావేశమైనప్పటికీ కూడా P4 అనే అంశాన్ని తీసుకొస్తా ఉన్నా. P4 ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నేను నడిపిస్తాను, అందరికీ కూడా ఆర్థికంగా సాధికారతని తీసుకొని వచ్చి నేను కొత్తగా పరిపాలన చేస్తానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మంగళగిరిలో ఒక సమావేశంలోని ఆయన ప్రతి కుటుంబంలో ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేస్తానని తను మాట్లాడినటువంటి మాటలు ఇది ఖచ్చితంగా జరిగే పనేనా అని ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు చాలా అద్భుతంగా మాట్లాడతారు, ఎందుకంటే అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సో ఈ పాలసీల్లోని ఈ టెక్నాలజీని నేనే కనిపెట్టాను, లేదా పాలసీలు రకరకాల పాలసీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు నడిపించేది నేనే అని గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గిరిజన ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేక ఈరోజు అకాలమైనటువంటి వర్షాల కారణంగా రోడ్లు పాడైపోయాయి, బ్రిడ్జ్ నిర్మాణాలు లేక రాకపోకలు ఆగిపోయి ఈరోజు గిరిజనులు ఎన్ని అవస్థలు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు కనీసం ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మొన్న ఆగస్ట్ 13వ తారీఖున ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆగస్ట్ 13వ తారీఖున కొత్తగా మద్యం పాలసీ అనేది తీసుకొని రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి గుడి బడి అని తేడా లేకుండా ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల్ని పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద కానివ్వండి, చిన్నారుల మీద కానివ్వండి, వృద్ధుల మీద కానివ్వండి హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయనంటే దానికి కారణం ఈరోజు విచ్చలవిడిగా మీరు అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీ వల్ల అందరూ కూడా తాగుబోతుల్లా తయారయ్యి ఈరోజు విచక్ష జ్ఞానాన్ని మరిచి ఈరోజు పశువుల్లా ప్రవర్తించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ మద్యం పాలసీ సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31వ తారీఖు 2028 సంవత్సరం వరకు నడుస్తుందంట. మార్నింగ్ 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మేదానికి ఈరోజు ప్రభుత్వమే నేరుగా పర్మిషన్స్ ఇస్తూ ఉంది. దానికి గాను ఈరోజు ఏదైతే 50,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి అంటే కొత్తగా ఈ బార్ షాపులు ఏదైతే మనం మనం కావాలనుకుంటే దాని నోటిఫికేషన్లో వాళ్ళు కట్టాల్సినటువంటి ఫీజులు ఎలా ఉన్నాయని అంటే 50,000 జనాభా ఉంటే 35 లక్షలంట, 5 లక్షల జనాభా ఉంటే 55 లక్షలంట, 5 లక్షలకు మించి జనాభా ఉన్న దగ్గర మనం పెట్టుకోవాలంటే 75 లక్షలు ఫీజు అనేది గవర్నమెంట్కి మనం చెల్లించాలి.
అండ్ అదేవిధంగా టైమింగ్స్ కూడా చూడండి, మార్నింగ్ 10 to నైట్ 12 గంటల వరకు. అంటే ఈరోజు మద్యం తాగే వాళ్ళకి వాళ్ళ చేత తాగించి దాని ద్వారా వచ్చే డబ్బుని ఈరోజు మీరు సంపద సృష్టి అంటారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకొని ఒక టైమింగ్స్ పెట్టి రిస్ట్రిక్షన్స్ పెట్టి అక్కడ చాలామంది కొంతమంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ అక్కడ లాభాపేక్షలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చూడకుండా దాన్ని నియంత్రించే పనిలోనే బెల్ట్ షాపుల్ని నిర్మూలించారు. పర్మిట్ హౌస్లకు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి డిస్టిలరీస్ కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు మా హయాంలో. ఇవన్నీ చేస్తే మీరు మద్యంలో కుంభకోణం జరిగింది, ఇక్కడున్నటువంటి నాయకులు దీంట్లో చాలామంది దీనికి పాత్రధారులు ఉన్నారని చెప్పేసని ఈరోజు మా నాయకుల్ని, మా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది అధికారుల్ని ఈరోజు మీరు జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటి గమనించండి, మీ ద్వారా ప్రజలకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. గవర్నమెంట్ స్వయంగా నడిపితే ప్రాఫిట్స్ ఉంటాయా? ప్రైవేటు వ్యక్తులకి లంచాలు ఇచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున చెల్లించుకుంటే వాళ్ళ ద్వారా మనకి అవినీతి జరిగే అవకాశం ఉందా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఈ రకంగా మద్యాన్ని విచ్చలవిడిగా ఈరోజు మనం చాలా న్యూస్ ఛానల్స్, అంటే మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, పిల్లలు బడికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు అవన్నీ దాటుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు నిన్న నా కొయ్యూరు మండలంలోనే నడింపాలెం అనే పంచాయతీలో ఒక టీచర్ ఏ రకంగా బడి దగ్గర పడ్డాడు అనేది మీరు చూడండి. ఇది నడింపాలెం. ఈవెన్ ఆ పిల్లలు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి వింటే, వాళ్ళ సారు తాగేసి పడుకుంటున్నారంట, కలెక్టర్ గారు మాకు మంచి మాస్టర్ని వెయ్యండి అని చెప్పేసని ఈరోజు పేరెంట్స్ పిల్లలు అడిగే పరిస్థితి ఈ రకంగా ఉంది. అంటే ఈరోజు మనం సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి రాజకీయ నాయకుడు. ఈరోజు ఆయన అనుభవం కింద మనం ఎవరం కూడా మాట్లాడేది లేదనుకుందాం. అలాంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చాలామందికి ఆదర్శంగా ఉండాలి. ఆయన తీసుకున్నటువంటి పాలసీస్ని బేస్ చేసుకొని పలానా ముఖ్యమంత్రి హయాంలో ప్రజలకి ఉపయోగపడే అద్భుతమైనటువంటి పాలసీ తయారు చేయబడింది, దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగపడిందని అందరూ చెప్పుకోవాలి తప్ప ఈరోజు వాళ్ళు ఆ పార్టీ నాయకులు బాగుపడాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటి దారుణమైనటువంటి మద్యం పాలసీ ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే, గిరిజన ప్రాంతంలో వాణిజ్య పంటలుగా ఉన్నటువంటి కాఫీ అండ్ మిరియాలు మీ అందరికీ తెలుసు. వన్స్ కాఫీ మిరియాలు వచ్చిన తర్వాతనే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క తలరాత మారింది అని మనందరం కూడా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పంటల ద్వారా అంత డబ్బు వస్తుంది, కాస్తో కూస్తో వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అనేవి కొంచెం మారడం జరిగింది. ఈరోజు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ మీ అందరికి తెలుసు, మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు మాకన్నా ముందు చింతపల్లిలో ఆల్రెడీ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జీకేవిది జీమాడుగుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడే మోటా అంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఫండ్స్ తీసుకొచ్చి ఐటీడీఏ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అదేవిధంగా డౌనూరులోని కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది దాదాపుగా 2 కోట్ల రూపాయలతో అక్కడ నా హయాంలోనే నేనే గౌరవ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర గారి చేతుల మీదుగా అప్పుడు మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే తర్వాత ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ నాకు
చూడటం జరిగింది. దాంట్లో ఏంటంటే నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలోని శెట్టిపాలెం అనే విలేజ్లో మోటా ద్వారా దాదాపుగా 10 కోట్ల రూపాయల వ్యాయంతో అక్కడ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అనేది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారనేది నేను పేపర్లో చదవడం జరిగింది. వెంటనే జీసీసీ ఎండీ గారికి నేను కాల్ చేసి, అమ్మ దీని మీద ఏంటి, ఈరోజు కాఫీ అనేది ఈ 11 మండలాల్లో చాలా పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్నారు, ఈరోజు మీరు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మీరు నర్సీపట్నంలో పెడతా ఉన్నారు, అదేది పెట్టేదేదో ఆ డౌనూరులోనో ఆ చింతపల్లిలోనో పెడితే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగ యువత కానివ్వండి, చాలామంది మహిళలకి కానివ్వండి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్లో చాలా ఎందుకంటే వన్స్ ఇక్కడ కాఫీ బీన్ రెడీ అయిన తర్వాత డ్రై చేసి దాన్ని పల్పింగ్ తీసేసి దాన్ని డ్రై చేసి దాన్ని రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసే యూనిట్ అంతా కూడా ఒకే దగ్గర వస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కదా అని మనం మాట్లాడినప్పుడు ఆవిడ కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, అంటే జీసీసీ చైర్మన్గా మన ప్రాంతం నుంచే క్రీడారి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అత్యధికంగా ఇక్కడ గిరిజనులు మనం పండిస్తూ ఉన్నటువంటి పంటకి మా డిమాండ్ ఏంటంటే మీరు ఎక్కడో పెట్టి ఎవరినో మెప్పించుకోవడానికో లేకపోతే ఇంకే కారణాలైనా కానివ్వండి, ఎందుకంటే బికాజ్ నర్సీపట్నం అనేసరికి స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ, అయ్యన్ పాత్రి గారి కాన్స్టిట్యున్సీ, ఆయన హయాంలో నేనేదో ఇండస్ట్రీ తెచ్చానని చెప్పుకోవడానికి అక్కడ స్థాపించుకున్నారా, లేకపోతే స్వార్థంగా వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళ తాలూకాలకు ఉపాధి కల్పించాలన్న ఒక ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేశారనేది పక్కన పెడితే మా స్వార్థం వల్ల ఒకటే, మేము పండిస్తున్నాం, ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మా ఏరియాలో పెట్టాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అండ్ అదేవిధంగా ఏదైతే మన డిమాండ్ ఇందాక నేను మాట్లాడినట్టుగానే జీవో నెంబర్ 3 గురించి మనం మాట్లాడితే మన డిమాండ్ స్పెషల్ డిఎస్సి. సో మొన్న జరిగినటువంటి డిఎస్సిలో మనకు చాలా అన్యాయం జరిగిందని, సో మనకంటూ ఒక స్పెషల్ డిఎస్సి తీస్తే గిరిజన ప్రాంతంలో చాలా వరకు స్కూల్స్లో ఈ రోజు వరకు టీచర్స్ లేరు. ఒక్క జీకే వీధి మండలంలోనే, ఎందుకంటే మారుమూల గిరిజన మండలం ఏదైనా ఉందనంటే అది జీకే వీధి మండలం. 30 స్కూల్స్కి ఈ రోజు వరకు టీచర్స్ లేరు. ఇట్స్ ట్రూ, మీరు ఎంక్వైరీ చేసుకోండి. కాబట్టి ఈ సమస్య మనకి పోవాలంటే మన గిరిజనులకు ఒక స్పెషల్ డిఎస్సి తీసి ఖచ్చితంగా మన ఏరియాలో మన స్కూల్స్లో మన వాళ్ళ చేత ఆ పోస్టులు ఫిల్ చేయాలనేది మా డిమాండ్. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద రిలీజ్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో చాలామంది వరకు రైతులకు కూడా పడలేదు. అది మొన్న మేము గౌరవ పిఓ గారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా డేటా కనుక ఇస్తే దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా ఆయన మాట ఇచ్చారు. కాబట్టి సో ఇవి అంటే అరకా కొరకగా ఈరోజు పథకాలు అనేవి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అనేక రకాల కారణాల ద్వారా లబ్ధిదారులు అయినప్పటికీ కూడా పథకాల నుంచి తొలగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము మా నాయకుడు మా ప్రధాన ఎజెండా ఒకటే, ఈరోజు ప్రజల తరపున మేము నిలబడతాము. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళ సమస్య మేము గలమెత్తి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇటువంటి కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ వర్షాలు ఉంటాయి, హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది, కాఫీ ఆరబెట్టేదానికి పల్పింగ్ అయిన తర్వాత డ్రైయింగ్ యాడ్స్ అనేది ఉండాలి, ఎండ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది ఆవిడ చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని చాలా ఇన్నోవేటివ్గా ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి మేము ఆవిడకి ఒకటే సలహా ఇచ్చాం, చాలా వరకు సోలార్ డ్రైయర్స్ వచ్చేసాయి. మాన్యువల్గా ఆరబెట్టే దానికన్నా సోలార్ డ్రైయర్స్ని మనం పెట్టుకుంటే యూనిఫామ్గా కాఫీ బీన్స్ కొన్ని టన్నుల కొద్దీ కూడా ఒకేసారి డ్రై చేసే ఈవెన్గా కాఫీ బీన్ అంతా కూడా డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం నేల మీద ఎండ దగ్గర ఆరబెట్టింది ఒకవైపు ఆరితే మళ్ళీ మనం మాన్యువల్గా మళ్ళీ అది ఇచ్చేసి సదును చేసి మళ్ళీ అన్నీ చేసి మనం ఆరబెట్టే పరిస్థితి ఉంటుంది. టెక్నాలజీ వచ్చింది కాబట్టి దయచేసి అవన్నీ కూడా మన దగ్గర కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు కూడా ఉపాధి అనేది కలిగే అవకాశం ఉంటుందనేది మా వాదన. లేదా అనేది మనకు ముఖ్యం. ఎన్ని బెల్ట్ షాపులు మేము తీసామండి, ఎన్ని పర్మిట్ హౌస్లకి మేము పర్మిషన్స్ క్యాన్సిల్ చేసామండి. అదేవిధంగా ఒక టైమింగ్స్ పెట్టి మేము మద్యాన్ని అది కూడా లాభాపేక్షలు ఎక్కడ లేకుండా ప్రజల ఆరోగ్యమే
ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భావించి ఆ రోజు మేము మద్యాన్ని అమ్మితే ప్రభుత్వమే మద్యం అమ్ముతుందా, ఇది ఎక్కడ హాస్యాస్పదం అని చెప్పేసి అని అన్ని మాట్లాడినటువంటి మాటలు ఉన్నారు కదా, ఇదే నాయకులు అన్నారు కదా. మరి ఈరోజు మీరు విచ్చలవిడిగా ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారదత్తం చేసి పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర మీరు లక్షల కొద్ది వీళ్ళు డబ్బులు తీసుకుంటే అంత లక్షలు ఇచ్చినాడు ఎలా అమ్ముకుంటాడండి? ఈరోజు ఎంఆర్పీకి అమ్మే పరిస్థితి మనకు కనిపిస్తుందా? ఎంఆర్పీ మీద ఖచ్చితంగా 20 నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్మే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్లో అమ్ముతారు, టైమింగ్స్ పాటించరు, విచ్చలవిడిగా అన్ని రోజులు అమ్ముతారు. ఈరోజు ప్రజల ఆరోగ్యం ఎవరు చూస్తారు? దాని ఎఫెక్ట్ ప్రజల ఆరోగ్యం మీద పడుతుంది. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతే ఈరోజు సమాజం ఏ రకంగా తయారవుతుంది? ఈరోజు సమాజంలో మనం అందరం కూడా మనం ఉన్నాం. ఈరోజు సొసైటీ బాగుంటేనే మనం బాగుంటాం. సొసైటీలో ఆ రకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటే ఈరోజు ఓకే నాకేదో అన్యాయం జరిగింది, భాగ్యలక్ష్మికి అన్యాయం జరిగింది, నాకు జరగలేదు కదా అని మనం సంకల్పించుకుంటే ఈరోజు నీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతారు? ఈరోజు సొసైటీలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయండి మనం చూస్తున్నాం. 5 ఏళ్ల చిన్నారి ఆడపిల్లల్ని ఎంత అన్యాయంగా చంపుతూ ఉన్నారు. దానివల్ల ఏంటి? బికాస్ ఆఫ్ దర్ మెంటల్ హెల్త్. ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా లేక, మెంటల్ హెల్త్ ఎప్పుడు బాగుండదు? ఇలాంటి అన్ని వ్యసనాలకి అలవాటు అయితే మెంటల్ హెల్త్ అనేది పాడవుతుంది. మెంటల్ హెల్త్ పాడవుతున్నప్పుడు అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అల్టిమేట్ మనం అందరం కూడా సఫరర్స్గా మనం అందరం కూడా మిగిలిపోతాం. దయచేసి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. నవ్యాంధ్ర ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చెందాలంటే రాజధాని అనేది, డెవలప్మెంట్ అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు. ఇట్ హ్యాస్ టు బి డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అక్కడ మనకి న్యాయ రాజధానిగా కర్నూలుని, శాసన రాజధానిగా అమరావతిని, అదేవిధంగా మన ఈ విశాఖపట్నాన్ని మనకి క్యాపిటల్గా మనకి నిర్ణయించడం జరిగింది. అది కొంతమందికి ఆ రోజు కొన్ని ఇబ్బందుల కారణంగా ఓకే అది అయిపోయిన ఇష్యూ. మరి ఈరోజు అమరావతిని మేము డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పట్టి కూర్చున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా పెద్ద ఎత్తున కూడా వాళ్ళని రాజధానికి కావాల్సినటువంటి రాజధానికి వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవడం జరిగింది కదా. ఈరోజు ఐకానిక్ క్యాపిటల్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఐకానిక్ క్యాపిటల్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. ఈరోజు ఏదైతే వర్షాలు పడినటువంటి సందర్భాల్లో రాజధాని ఏ రకంగా ఉందో పూర్తిగా నీలుమయమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బట్ ఎనీహౌ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా క్యాపిటల్లో ఖచ్చితంగా నిర్మాణం చేస్తామని అంటున్నారు. చెయ్యండి. కానీ ఈరోజు ఇంకా ల్యాండ్ అవసరం వస్తుంది అని ఇంకా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర ల్యాండ్ పూలింగ్ చేసే పరిస్థితి మనం చూస్తూ ఉంటే చాలా న్యూస్ ఛానల్స్ నేను కూడా చూడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే అమరావతికి ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులకి దాదాపుగా 980 కోట్ల రూపాయలతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళకి రోడ్లు కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఎక్కడ కూడా అవి కనిపించట్లేదే. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? చెయ్యండి. ఐకానిక్ క్యాపిటల్ అంటున్నారు కదా, మీరు అమరావతిలోనే క్యాపిటల్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ వాళ్ళందరూ కూడా అక్కడే డబ్బులు పెట్టారు కాబట్టి మీ హయాంలో చేయాలనుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చెయ్యండి. మా నాయకుడు స్ట్రాటజీ మాకుంటుంది, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. మేము ఒకటే, ఈరోజు క్యాపిటల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది అందరికీ ఆమోదమైనటువంటి క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. పరిశ్రమలు రాకుండా వైసీపీ అడ్డుకుంటుంది అనే ఆరోపణలు అయితే కోట ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ ఏ ఏరియాలో మొత్తం ఓవరాల్గా ఇప్పుడు అక్కడ ఏమీ జరగలేదు, అమరావతిలో ఏమీ జరగలేదు, అంతా తప్పుడు ఆరోపణలు అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ గా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక గ్లోబల్ సమ్మిట్ అనేది మేము పెట్టుకోవటం జరిగింది. అక్కడ ఎన్ని ఎంఓయూ మేము కుదిరించుకున్నాము. ఈరోజు మీరు శంకుస్థాపన చేస్తున్నటువంటి అవి అన్నీ కూడా మీరు ఏదైతే మేము హయాంలో చేసామని అంటున్నారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే మేమంతా ఎంఓయూ కుదిరించుకొని ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని ఆ రోజే మేము బిజినెస్ పెట్టుకునేదానికి లేకపోతే ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోని రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. ఇప్పుడు ఎవరు అడ్డుకోవట్లేదే. చెయ్యండి. ఇండస్ట్రీస్ రావాలి, ప్రొడక్షన్ పెరగాలి, ఎంప్లాయ్మెంట్ సమస్య తీరాలనేది కదా అందరి ఆకాంక్ష.
దానికి హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు రేగం మచ్చిలింగం గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు అయినటువంటి సోదరిమణి భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణాలు అనేక. దయచేసి ఆగండి. ఈరోజు ముఖ్యంగా మీ అందరి సమక్షంలో మీ ముందుకు రావడానికి గల కారణాలు అనేక పరిస్థితులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ఖచ్చితంగా రోజు రోజుకి మితిమీరిపోయింది. అది చెప్పలేని స్థాయికి దాటిపోతున్నారు. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల నుంచి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోనే కాదండి, ప్రభుత్వం ఎప్పుడైతే వికలాంగులకి 500 నుంచి 1000 రూపాయల పెన్షన్ పెంచినప్పటి నుంచి కూడా వికలాంగులు 1000 రూపాయల నుంచి పెన్షన్ అందుకునే పరిస్థితి నుంచి దాదాపుగా ఈరోజు 99% వికలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తులకి 15,000 రూపాయలు ఈరోజు చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు కూడా. అదేవిధంగా 85, 75 దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా 6,000 రూపాయలు ఈరోజు ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. కానీ వీరందరికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరందరికీ కూడా గత ప్రభుత్వంలో వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగుదారులుగా వీళ్ళు నిర్ధారణ చేసి వారందరికీ కూడా అందిస్తున్నారు అని ఒక ఆసత్య ప్రచారాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో గత 15 రోజులుగా పాడేరు, అదేవిధంగా మన ఏజెన్సీ ఏరియాలో పాడేరు, అలాగే అరకు ప్రాంతంలో ఒక ఏదైతే దాన్ని ఏమంటారు సదరం సర్టిఫికెట్స్ గురించి వారం రోజులుగా ఒక సదరంని క్యాంప్ లాగా ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంతటికి దిగజారిందంటే 99% ఉన్న వాళ్ళందరికీ కూడా పర్సెంటేజ్ని తగ్గించే కార్యక్రమం చేశారు. 99% ఉన్న వాళ్ళందరికీ కూడా 45 చేసి 75, 80 ఉన్న వాళ్ళందరినీ కూడా నాట్ ఎలిజిబుల్లో పెట్టేసి వాళ్ళకి 40% చూపించడం వల్ల వాళ్ళకి ఈరోజు పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది. ఇది వారు చెప్తే కానీ మన నోటీసులోకి రాలేదు. స్వయాన వికలాంగులందరూ కూడా ఒక్కొక్క మండలం నుంచి సుమారుగా 45, 50, 60, 70 ఇలాగా ఈ 5 రోజుల్లో ఈ నెల 25 వరకు కూడా గడువు ఇచ్చారు. ఈ గడువు ముగిసేలోగా గనక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాదాపుగా ఒక్కొక్క మండలానికి 100 నుంచి పైనే ఈరోజు ఎలిజిబుల్ కాకుండా చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? వికలాంగులు అనేసరికి సంవత్సరాలు మారుతున్న కాలన్నా వాళ్ళకి కాలు వచ్చేది, కాలు లేని వాళ్ళకి కాలు రాదు, చెయ్యి లేని వాళ్ళకి చెయ్యి రాదు, మూగా చెవిటి వాళ్ళకి మాటలు రావు, బ్లైండ్స్కి రాదు. మరి ఇంకొకసారి చేసి ఇలా అంటే ఇంకొకసారి సదనం ఇవన్నీ చేయించడం వల్ల ఆ వికలాంగులైనటువంటి వ్యక్తుల్ని ఇన్ని తిప్పలు పెట్టడం అవసరమా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పరిష్కరించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున కూడా మేము పోరాటం చేయడానికి కూడా ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఏదైతే టీడీపీ ముసుగులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వేధింపుల్ని భరించలేక మన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళము ఆముదల వలసలో ఉన్నటువంటి ఒక కేజీబీవీ స్కూల్లో ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి సౌమ్య, మీ అందరికీ తెలుసు, ఎన్ని రకాలుగా వీడియో కాల్ చేస్తూ అదేవిధంగా బూతు పురాణాలు మాట్లాడుతూ ఆవిడ్ని ఒక దళిత మహిళకి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తున్నారు.
మరి దీన్ని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే దళితుల పట్ల మీరు ప్రవర్తించే తీరు ఇదేనా? ఈరోజు ఎవరైతే ఆ ప్రిన్సిపల్ ఉన్నారో తనంతట తానే బయటకు వచ్చి తనకి జరిగినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆవిడ స్వయంగా చెప్పినటువంటి మాటలు, దీన్ని కొంతమంది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా కూడా ఒక కట్టుకథగా చిత్రించి ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంటున్నారు. కానీ ఒక ఆడదై బయటికి వచ్చి మాట్లాడుతుందంటే తన ఒక క్యారెక్టర్ని తను బయట చెప్పుకోలేకపోద్ది కదా. అయినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా చిత్రహింస పెట్టి ఉంటేనే కానీ ఒక మహిళ రోడ్డు మీదకి వస్తుందండి. అందులో ఒక ప్రిన్సిపల్ ఆవిడ. మరి ఆవిడ మీద ఇంత జరిగితే దీన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేయడం అనేది నిజంగా ఇది ఆలోచించడానికే కొంచెం బాధాకరంగా ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, లేదంటే మా హోమ్ మినిస్టర్ గారు, మహిళ ఎక్కడ బాధపడినా నేను తట్టుకోలేను, మహిళలకి ఏం జరిగినా నేను సహించలేను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మరి హోమ్ మినిస్టర్ గారు ఈరోజు కళ్ళు మూసుకొని ఉంటున్నారా అని మేము తెలియజేసుకుంటున్నాం. దళిత మహిళ, దళిత హోమ్ మినిస్టర్వి నువ్వు ఏం చేస్తున్నావు అని ఈరోజు అడుగుతూ ఉన్నాం. దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 99 అత్యాచారాలు, అదేవిధంగా మర్డర్లు జరిగింది. ఇంతమంది చిన్నపిల్లలకి ఈరోజు అభంశుభం తెలియనటువంటి పసికందు నిన్న కాదు మొన్నే మరి కత్తిపోటుకి బలి అయినటువంటి ఆ పాప మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి వీటన్నిటి మీద వదిలేసి కేవలం ఏసర్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజల మీదే ఈరోజు ప్రేమ ఉన్నట్టు, ముఖ్యమంత్రి వచ్చినా ఏసర్ జిల్లాలోనే, డిప్యూటీ సీఎం పర్యటన అయినా ఏసర్ జిల్లాలోనే. ఏసర్ జిల్లాలో ఏం ఆశించి వస్తున్నారని నేను సూటి ప్రశ్న మీకు వేస్తున్నాను. ఏఎస్ఆర్ జిల్లాలో ఈరోజు పాడేరు, అరకు మాత్రమే పర్యటిస్తున్నారు. శంకుస్థాపన చేయాలన్నా ఏఎస్ఆర్ జిల్లాలో వస్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏఎస్ఆర్ జిల్లాలో మీరు వస్తున్నారంటే దానికి కారణం ఏంటి? బలమైన కారణం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మబ్బు పెట్టడానికి, మబ్బి పెట్టే కార్యక్రమాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని కూడా మీకు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది సున్నా. కేవలం పిఎంవైజీ కింద వచ్చేటటువంటి పిఎం జన్మన్ నుంచి ఏదైతే గత ప్రభుత్వంలో పీవీటీసీ గ్రామాలను కూడా హ్యాబిటేషన్లోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు అనేది పిఎం జన్మన్ నుంచి ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని వసూలు చేయడానికే ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు. నేనే కోట్లాది రూపాయలు నేనే తీసుకొచ్చాను, వేలాది కోట్లు నేనే తీసుకొచ్చానని పెద్ద పెద్ద మాటలు అంటారు. మినిస్టర్ గారేమో 1000 కోట్లు అంటారు, డిప్యూటీ సీఎం గారేమో 11 కోట్లు అంటారు. ఇక్కడున్న లోకల్ నాయకులేమో లేదు 15 కోట్లు అని చెప్తారు. ఎన్ని కోట్లు మీకే ఒక క్లారిటీ లేదు. ఈరోజు మీరు వచ్చి మా ప్రాంతంలో వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇందాకలా మా అధ్యక్షురాలైనటువంటి భాగ్యలక్ష్మి గారు చెప్పినటువంటి మాటలు, ఏదైతే జీసీసీకి సంబంధించినటువంటి కాఫీ మిరియల్ ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే నర్సీపట్నంలో మాకవరపాలెంలో స్టార్ట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా అది స్పీకర్ గారి యొక్క ఆలోచన మేరకే వారు చెప్పుకోవడానికి ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమంలో పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మనకి. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులారా, మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎవరైతే కూటమి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారందరికీ కూడా, అలాగే మరి ముఖ్యంగా శ్రావణ్ కుమార్ గారికి, జీసీసీ చైర్మన్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మేము అభివృద్ధిని ఏ రోజు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నిజంగానే మీకే గనక ఈ గిరిజన పట్ల, ఈ అరకు పాడేరు మీద గనక అభిమానము, లేదంటే ఈ అరకు పాడేరు యువకులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇస్తూ నిరుద్యోగులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే
ఖచ్చితంగా మనకున్నటువంటి ఏదైతే చింతపల్లి కానివ్వండి, లేదనుకుంటే అనంతగిరి కానివ్వండి, ఈ ప్రాంతంలో మీరు ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో స్థాపించండి. మేమందరూ కూడా అప్రిషియేట్ చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డౌనూరులో గత ప్రభుత్వంలో ఏదైతే 2 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేసామో అది కూడా పూర్తి చేయవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని. ఎందుకంటే మేడం గారు నేను మీ ఇద్దరు కూడా కలిసి ఎండీ గారితో మాట్లాడినప్పుడు ఎండీ గారు అదే అన్నారు, గిరిజన ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడతాయి అంటే మరి ఈరోజు వర్షం ఎక్కువ పడుతుందని ఇక్కడ వచ్చినవన్నీ కూడా తీసుకెళ్లి మైదాన ప్రాంతంలో ఎట్లా పెడతారు మీరు? ఈరోజు ఎక్కడ పెడితే ఆ లోకల్లో ఉద్యోగ అవకాశాలు అంటారు కదా, మరి మా ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అవసరం లేదా? కాబట్టి దయచేసి ఇటువంటి రాజకీయాలు చేయవద్దు. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో వికలాంగులందరినీ కూడా రోడ్డు మీద పడేయవద్దు. దయచేసి వాళ్ళకి ఒక రాజకీయంగా మీరు చూడవద్దు, మానవత్వంగా ఆలోచిస్తూ వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్డు మీద పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, నేను నిన్ననే మరి డిపోలో ఉన్న మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏఎస్ఆర్ జిల్లాలో మీరు ఎన్ని బస్సులను కేటాయించారు, సో ఏ బస్సులకి మా మహిళలు ఫ్రీగా బస్సు ఎక్కవచ్చు అనేది మీరు ఏది కూడా పూర్తి స్థాయిలో మాకు వివరించలేదు అని అడిగినప్పుడు 43 బస్సులు ఉన్నాయమ్మా, ఆ 3 లగ్జరీ బస్సులు తప్ప మిగతా బస్సుల్లో అన్నిట్లో కూడా ఎక్కవచ్చు అన్నారు. కానీ నిన్ననే నాకు దాదాపుగా 10 నుంచి 20 మంది మహిళలు వచ్చి కలవడం జరిగింది. అక్కడ మహిళలు బస్సు ఎక్కుతుంటే డ్రైవర్లు బస్సు ఆపలేనటువంటి పరిస్థితి కూడా మనం ఆల్రెడీ 2 రోజులకే స్టార్ట్ అయిపోయింది. ఎందుకు ఆపట్లేదు అంటే మహిళలు అయితే ఫ్రీగా ఎక్కుతారు కదా, సో అందుకనే ఆపకుండా ముందుకు వెళ్ళిపోయి మరి పురుషుల నుంచి ఎవరికైనా ఎక్కిస్తే మరి ఆదాయం పెరుగుతుంది కదా అన్న ఉద్దేశంలో కూడా ఉంది. ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ దృష్టికి కూడా వస్తుంది. ఇది నా ముంచెంపుట్టు మండలంలో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన మీ మీడియా ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఫ్రీ బస్సు ఇవ్వండి మా మహిళలకి, కాదని నేను చెప్పను. కానీ ఎంతమంది మహిళలు ఫ్రీ బస్సులో తిరుగుతున్నారు? ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వారు ఒక ఏరియా నుంచి, ఒక మండల హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పరిస్థితిలో వాళ్ళకి బస్సులు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీరు కేవలం హెడ్ క్వార్టర్ నుంచి పాడకి ఇచ్చేస్తే సరిపోదు కదా. అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటే ఒక 2-3 బస్సులు ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకు కూడా ఆ రకంగా ఫ్రీగా ఇస్తే కనుక మేమందరూ కూడా చాలా సంతోషిస్తాము, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో సకాలంలో ఇటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఏదైనా కూడా మంచి చేసే ఆలోచన చెయ్యండి. కానీ మీడియా ముందు వచ్చి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి మాత్రమే మీరు వస్తారు. జియో నెంబర్ 3 అనేది కూడా మేము ఏదైతే ప్రొసీజర్ని మేము చేసామో అక్కడి నుంచే స్టార్ట్ చేసి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మీద ఈరోజు బురద జల్లే కార్యక్రమంగానే వీళ్ళు పెట్టుకున్నారు తప్ప జియో నెంబర్ 3 అనేది వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే ఇంప్లిమెంటేషన్ చేసే ఉద్దేశమే ఉంటే కనుక మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఏమైనా అంటే కేవలం గత ప్రభుత్వంలో అంటున్నారు జియో నెంబర్ 3 ఇష్యూ గత ప్రభుత్వంలో రాలేదు. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇది ఫైట్ జరుగుతూనే ఉంది. మరి అప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు గారు ఎందుకు దానికి సరైన పరిష్కార మార్గాన్ని మరి చూపించలేదని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైనా మారవచ్చు, ఏదైనా రావచ్చు. రాజకీయంగా మాత్రం ఇలాగా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడం అనేది, ప్రజల్ని రోడ్డు మీద ఈడ్చే పరిస్థితి తీసుకురావద్దు. దయచేసి గతంలో నుంచి కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారో అది పేరు మార్చి అయినా మీరు చంద్రన్న కానుక అన్నా లేకపోతే తల్లికి వందనం అన్నా ఏదైనా కూడా ఆ రోజు జగనన్న చేసినటువంటి కార్యక్రమాలే. ఈరోజు 108 ఆరోగ్యశ్రీ అన్నా లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్య కేంద్రాలన్నా ఏదన్నా కూడా అది అల్టిమేట్గా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చింది. 108, 104 ఆరోగ్యశ్రీ ఇది అంతా ఎవరు మార్చలేరు, మార్చే పరిస్థితి ఉండదు. అదేవిధంగా అమ్మ ఒడి అయినా కానీ, రైతు భరోసా కానీ, అదేవిధంగా
గతంలో ఏదైతే మనము వెహికల్స్ పెట్టామో ఎండియూ వెహికల్స్, దానివల్ల ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎంతమంది ఈరోజు గ్రామాలకి రేషన్ లేనటువంటి పరిస్థితి మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టే కదా. సో పేర్లు మార్చినా పర్వాలేదు, కానీ ఇన్ టైంలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలనేదే అల్టిమేట్గా మేము కోరేది. సో ఖచ్చితంగా ప్రజలైతే అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంన్నరకే మరి ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది మా నుంచి మేము కోరేది వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలనేది మా డిమాండ్.